ఈ 50 అక్షరాలను 8 భాగాలుగా చేస్తారు. ఈ 8 భాగాలు అవర్గ, కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ, యవర్గ మరియు శవర్గం. ఆవర్గం అంటే ఆ నుంచి యమహా వరకు. ఆ నుంచి యమహా వరకు 16 స్వరాలు. ఇవి ఒక వర్గం. కవర్గం కక గగ జ్ఞ. చవర్గం చచ జజజ్ఞ. టవర్గం టట డడన. తవర్గం తత దదన. పవర్గం పప బబమ. యవర్గం యర లవ. శవర్గం శేషహ. ఇలా 8 వర్గాలుగా విభజన చేశారు. 8 మంది వాగ్దేవతలు పైన చెప్పిన 8 వర్గాలకి అధిదేవతలు. ఈ 50 అక్షరాలే 8 వర్గాలై ఆ నుంచి ఆ వర్గం నుంచి శవర్గం వరకు చెప్పబడుతున్నాయి. అంతేకాదు మాట లోపల పలికేటప్పుడు 3 సూక్ష్మ దశలు పర, పశ్యంతి, మధ్యమ, బయటికి పలికేటప్పుడు వైఖరి. ఈ వైఖరి అక్షరాలు మిగిలిన 3 దశల లోపలే కనుక అక్షరాలు బయటికి రావు. 8 వర్గాల్లో గల 8 మంది అధిదేవతలు వైఖరిలోనే కనబడతారు. ఈ వైఖరి రూపంగా ఉన్న దేవతలను సరిగ్గా కంఠం నుంచి పెదవుల వరకు పలికే